నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, నల్గొండ ఇన్సిడెంట్ గురించి అందరికి తెలిసిన విషయం సార్. శివాని మనీషా గురించి అసలు ఏం జరిగింది సార్? అది వాళ్ళిద్దరు చక్కని పిల్లలు, బాగుంటారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా మంచిదే. ఆ ఊరు వాళ్ళందరూ కూడా చాలా సెన్సిటివ్గా ఉండే పిల్లలు, చాలా పద్ధతిగా ఉండే పిల్లలని కితాబ్ ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండలో చదువుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఒక రోజు వాళ్ళకి ఒక కాల్ వచ్చింది, అంటే ఫోటోలు పంపిస్తూ కాల్. అది ఆ ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఒక ఉంటాయి కదా బాడీకి అంత తల వేలుదని, మిగతా బాడీ అంతకి ఎవరిదో నగ్నంగా ఉన్న ఫోటోలు పంపించారు. పంపించిన తర్వాత ఒకరిని 10 లక్షలు, ఇంకొకరిని 15 లక్షలు మాకు డిమాండ్ చేస్తూ, మీరు కానీ ఆ డబ్బు సేకరించి మాకు ఇచ్చినట్టయితే మిమ్మల్ని విడిచిపెడతాం, లేకపోతే మాత్రం అల్లరిపాలు చేస్తామని బెదిరించారన్నమాట. అక్కడ అంతవరకు మామూలుగా ప్రతి చోట జరిగిన విషయమే. ఇక్కడి నుంచి ఆలోచించుకుంటే ఈ పిల్లలు ఇంకా ఈ రోజుల్లో కూడా భయపడడం అన్నది చాలా ఆశ్చర్యకరం, చాలా బాధాకరం అన్నమాట. ఎందుకంటే ఇలా చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను చెప్తుంది శివాని గురించి, తర్వాత అమ్మాయి ఎవరికోరు మనీషా సార్, మనీషా, వీళ్ళ గురించి కాదు. ఇక ముందు ఉన్నటువంటి అమ్మాయిలు అగంతకులు ఎవరైనా ఫోన్లు చేస్తే భయపడవలసిన అవసరం లేదు. ఏముంది, ఇప్పుడు మార్ఫింగ్ చేస్తున్నారని అందరికీ తెలుసు. మరి దీంట్లో వీళ్ళు కొంప మునిగిపోయింది ఏముంది? మార్ఫింగ్ చేశారు. మార్ఫింగ్ మా ఫేస్లే తప్ప బాడీ మాది కాదు. వాళ్ళు కేవలం మమ్మల్ని అంటే బాధ పెట్టాలి, భయపెట్టాలని ఉద్దేశంతో చేశారు అని తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. అవునండి, అసలు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు ధైర్యంగా. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పచ్చు, పోలీసులతో చెప్పచ్చు. అది అంటే మామూలుగా అంత భయపడవలసినంత అవసరం లేదు, చాలా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఎందుకు మరి ఆత్మహత్య చేసుకున్నారు అన్నది, అంటే భయపడే చేసుకున్నారు. అంటే చేసుకునే ముందు ఒక్క మాట పెద్దలతో అంటే బాగుండేది, కాకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం మాత్రం ఎవరికైనా బాధే కదా. ఇప్పుడు పోస్ట్ మార్టంలో ఉంది ఈ అమ్మాయిలు ఇద్దరును. ఆ పోస్ట్ మార్టంలో ఏ రిపోర్ట్ వస్తుందో ఏమిటి వస్తుందో అసలు వాళ్ళిద్దరిని ఇంతవరకు పట్టుకోలేదు. అగంతకులు పట్టుకోవాలి, పట్టుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష వేయాలన్నమాట. ఎందుకంటే మార్పింగ్ చేసి 10 లక్షలు 15 లక్షలు అంటే వాడు ఎంత కిరాతకులో చూడండి. అంటే జీవితం సెటిల్ అయిపోవాలన్నమాట. ఇద్దరు బతుకులతో ఇద్దరు తాలూకు ప్రాణాలు బలిగొన్నట్టయితే వీళ్ళ జీవితాలు సెటిల్ అయిపోవాలని ఆలోచించారన్నమాట. అది మాత్రం చాలా దురదృష్టకరమైంది. మన ఈ అత్యాచారాలకి అంతం ఉండాలంటే కఠినమైన శిక్షలు ఉండాలండి. ఏదో వచ్చి 2 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పంపించేయడం కాకుండా వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళు మానసికంగా ఎక్కడ డిస్టర్బ్ అయ్యాడు అంటే వాళ్ళు కనీసం 1 సంవత్సరమైనా జైల్లో కూర్చోబెట్టాలి కదా, పనిష్మెంట్ ఉండాలి కదా. అదేది లేకుండా వారం రోజులు 2 వారాల నుంచి అందరూ మర్చిపోయినప్పుడు విడిచిపెట్టేస్తే ఇంకేముంది. వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారన్నమాట. అదే కంటిన్యూ చేస్తే ఎంతోమంది బలి అయిపోతారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇదే బ్లాక్మెయిల్ సిటీలో అమ్మాయిలకి చేస్తే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది సార్, ఏం చేయాలి, భయపడకూడదు అని, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలి అని. ఇది ఇప్పుడు ఊర్లో నల్గొండలో అయ్యేసరికి వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆత్మహత్య దాకా వెళ్ళారంటారా? అంటే వాళ్ళు డిగ్రీ చదువుకున్నారు కదా. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది బాబు. జనరేషన్ మారిపోయి అసలు భయం అంటూ లేదు. ఇప్పుడు మా పిల్లలు, చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఏది కళ్ళు తెరవగానే మొత్తం ల్యాప్టాప్ చూస్తున్నారు, మామూలుగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు. వాళ్ళకి అది ఏమి లేదు. సీరియల్స్ కానీ కొట్టుకోవడం, చంపుకోవడం, కత్తితో పొడుచుకోవడం, పాము కాటేయడం అన్నీ తెలుసు వాళ్ళకి.
వాళ్ళు బాగా శృతి మించిపోయారు, బాగా తెలివి మీరిపోయారు అన్నమాట. కానీ ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదువుకుంటున్న వాళ్ళు ఇదేదో కేవలం బ్లాక్మెయిల్ చేస్తున్నారనే విషయం తెలుసుకోలేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. వాళ్ళు ఎందుకు అంత భయపడ్డారు అది అంటే అక్కడ కొంచెం ఆలోచించాలి కదా. మరి వాళ్ళిద్దరి తాలూకు పేర్లు ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళ ఫోన్ నెంబర్లే ఎక్కడి నుంచి వచ్చిందో ఫోన్ నెంబర్లైనా బయట పెట్టాలి కదా. మా బతుకులు ఇలాగా తెల్లారిపోతున్నాయి, కనీసం వాళ్ళని విడిచిపెట్టద్దు, వాళ్ళు తగినటువంటి శిక్ష వేయండి అనేది బయట పెట్టాలి కదా. అది బయట పెట్టకుండా వాళ్ళు ఇద్దరు పిరిగితనంతో ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు అది అడ్వైజబుల్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళ విషయం బయట పెట్టినట్టయితే బాగుంటుంది. ఆ ఫోన్ నెంబర్లు బయట పెట్టలేదు, తర్వాత ఏమో వాళ్ళ తాలూకు డీటెయిల్స్, వాళ్ళ తాలూకు కథ కమ్మం ఇష్యూ ఎప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఎలా బతిమాలారు, లేకపోతే ఎలా నిర్బంధించారు, ఎలాంటి భయపెట్టారు, ప్రాణాలు తీస్తామన్నారా, ఈ ఫోటోలు మాత్రమే స్ప్రెడ్ చేస్తామన్నారా? ఫోటోల్లో స్ప్రెడ్ చేస్తే అసలు భయమే లేదు. అలా ప్రాణాలు చేస్తారంటే కొంచెం ఏదైనా ప్రాణాలకి వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోవడం ఏంటి, మనమే ప్రాణాలు తీసుకుందామన్న ఆలోచన ఉండొచ్చు. కానీ ఫోటోలు అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే భయం ఉంది. ఈ రోజుల్లో అందరికీ తెలుసు కదా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని. కనుక వాళ్ళు తొందరపడ్డారు, వాళ్ళు బలవంతంగా నిండు ప్రాణాలను తీసుకున్నారన్నమాట. అలాగే ఎవరు కూడా అట్లాంటి తొందరపాటు ప్రదర్శించకూడదు, జాగ్రత్తగా ఆలోచించాలి, ధైర్యంగా వ్యవహరించాలి. అది మనం చెప్పుకునేది. మీరు అన్నట్టు ఈ జనరేషన్ వాళ్ళు చాలా స్పీడ్గా మొబైల్స్ పుట్టడంతోనే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు కదా సార్. అవును. వీళ్ళకి మారుమూల ప్రాంతాల్లో ఉన్న మొబైల్ నుండి అవేర్నెస్ అయితే ఆ ఫోన్లో అయితే అన్నీ న్యూస్లో అయితే వాళ్ళు చదువుతూనే ఉంటారు. అవును. అవి తెలిసి కూడా వాళ్ళు భయపడి ఈరోజు ప్రాణాలు తీసేసుకున్నారు. కానీ పోలీసులు ఇప్పటికీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి కూడా వాళ్ళని పట్టుకోలేకపోయారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే టెక్నాలజీ ఉండి పట్టుకోలేకపోయారంటే వీళ్ళు పట్టుకోవాలంటే ఆ ఫోన్ నడిస్తే ట్రాక్ తీసి మామూలుగా దాన్ని ఏమంటారు, ట్రాక్ షూట్, ఐపీ అడ్రస్ వాళ్ళు పట్టుకోవచ్చు పాప. అది పెద్ద ఏది పట్టుకున్నప్పుడు కూడా వీళ్ళు నిండు ప్రాణాలు పోయాయి కదా. వాళ్ళని పట్టుకొని శిక్ష కఠినంగా వేయాలి. పట్టుకోవడంలో లేట్ అవుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళ ఏమండి, అదే పెద్ద పోలీస్ ఆఫీసర్ తాలూకు ఫ్యామిలీలో జరిగింది అనుకోండి, 5 నిమిషాల్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారండి. కానీ ఎందుకు మనం అంత కష్టపడవలసిన అవసరం వచ్చింది, పిల్లలు ఎలాగా చచ్చిపోయారు కదా అని ఒక తేలిక భావం వాళ్ళు ఉంటుంది కానండి. లేకపోతే అది నిజంగా పెద్ద ఆఫీసర్లకు ఉందనుకోండి, 5 నిమిషాల్లో పట్టుకుంటారన్నమాట. ట్రాక్ షూట్ తీసుకుంటారు, పట్టుకుంటారన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్లేసు, ఆ ఇల్లు, మంచి చెడు అంతా తీసుకుంటారన్నమాట. అది. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.